आप सिंगल सिटिंग में अपना एसएससी और इंटरमीडिएट क्लियर कर सकते हैं। ये स्पेशल एडमिशन का लास्ट फाइनल कॉल, लास्ट फाइनल फेज है, वो भी टॉस की तरफ से। तेलंगाना ओपन स्कूल सोसाइटी जो कि तेलंगाना स्टेट गवर्नमेंट बोर्ड का है। तेलंगाना के जिले कुमरभीम आसिफाबाद के कागज नगर के माइनॉरिटी रेजिडेंशियल स्कूल में खाना खाने के बाद फूड पॉइजनिंग से तकरीबन 50 तलबा बीमार हो गए। 30 बच्चों का विजेता हॉस्पिटल में, 8 बच्चों का एमए हॉस्पिटल में और 13 बच्चों का माधव हॉस्पिटल में इलाज किया जा रहा है। बीएसपी लीडर अरशद हुसैन ने मीडिया से बात करते हुए इस हादसे पर कहा कि यहाँ के कलेक्टर सही काम अंजाम नहीं दे रहे हैं और हॉस्टल में काम करने वालों को किसी का भी डर नहीं है। तो आइए देखते हैं ये खबर जो कि आसिफाबाद से है। बोल लेंगे विजेता हॉस्पिटल का बोल हेलो अन्ना ऐसा खेड़ा बेटा पेट में ఓకే ఇలా కాజర్ మండలం బలగాల గ్రామంలో మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్లో ఇంతకుముందే మేము 20 రోజుల ముందు వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేయడం జరిగింది. పక్కనే డంపింగ్ యార్డ్ ఉంది, గోడ పక్కనే డంపింగ్ యార్డ్ ఉంది. దాంట్లో మొత్తం పొగ, కాజర్ మున్సిపాలిటీ మొత్తం వాసన, ఇక్కడ దుర్వాసన మొత్తం ఇక్కడనే వచ్చి ఈ మెయిన్ రోగాల కారణం అదే డంపింగ్ యార్డ్. మళ్ళీ హాస్టల్లో కూడా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టి ఇంత మంచి ఫెసిలిటీస్ ఉన్నా భోజనం సరిగా పెట్టడం లేదు, పురుగుల భోజనం. ఇవాళ పొద్దున్నుండి ఈ పిల్లలు ఎవరు కూడా ఇప్పటివరకు తినడం లేదు. 11:30 అవుతుంది, ఇప్పటివరకు తినలేదు. ఇప్పుడు కూడా వంట చేసిన 3వసారి, దాంట్లో కూడా పురుగులే ఉన్నాయి. నాసి రకమైన బియ్యం, కూరగాయలు ఏది కూడా మంచిగా ఇక్కడ మెయింటెనెన్స్ లేదు. అసలు దీనికి కారణం కలెక్టర్ గారు నేను చెప్తున్నా, ఈ ప్రభుత్వం ఎమ్మెల్యే గారు అని చెప్తున్నా. ఎందుకంటే ఇంత పెద్ద బిల్డింగ్ గవర్నమెంట్ ఉద్దేశం ఏముంది, పిల్లలకు చదివించాలనే ఉద్దేశం ఉంది. కానీ ఇక్కడ సిర్పూర్ కాన్స్టిట్యూన్సీలో పిల్లలు చదవద్దు, వీళ్ళు మూర్ఖులు ఉండాలి, వీళ్ళు మొత్తం చైన్ల పనులు చేసుకుంటా బర్రెలు కాసుకుంటా ఉండాలనే ఉద్దేశం ఇక్కడ నాయకులది ఉన్నది. కాబట్టి నేను కలెక్టర్ గారు ఫెయిల్ కలెక్టర్ ఉన్నాడని చెప్పి నేను ఈ పత్రికా సమక్షంలో తెలియజేసుకుంటున్నా. కలెక్టర్ది ఇంత కూడా భయం లేదు. ఇవాళ పాలు కూడా పలసటి మొత్తం నీళ్ళ పాలట. పిల్లలు అందరూ చెప్తారు ఇదేంటి అసలు ఇంత ఘోర పరిస్థితి ఉంది. కాబట్టి వీళ్ళపైన ఈ ప్రిన్సిపల్ కౌటాలు ఉంటాడు, కౌటాల నుండి వేస్తాడు. ఇక్కడ పండుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ప్రిన్సిపల్ రూమ్ ఉన్నది, మొత్తం దాంట్లో మొత్తం కచరా ఉన్నది, ఇక్కడ ఉండలేడు. మరి కలెక్టర్ గారికి ఇంత కూడా భయం లేదు, ఎవరి మీద యాక్షన్ తీసుకుంటలేదు. ఇది ఏం పాలన, అసలు చావాలని చూస్తారు. ఒక్కసారి విషం పెట్టి చంపిపడేది మొత్తం అన్ని హాస్టల్ పిల్లలకు ఒకటేసారి విషం ఇచ్చి చంపిపడితే చనిపోతుంది కానీ దళిద్రం పోతుంది తెలంగాణ ప్రభుత్వంది. ఇది ఏంటి పరిస్థితి, ఘోరం. ఇంత ఘోరమైన పరిస్థితిలో ఇవాళ గురుకుల ఈ బలగాల గురుకుల ఈ మన రెసిడెన్షియల్ స్కూల్ ఉంది. ఇవాళ రోడ్ ఇప్పుడు రావాలంటే ఆటోలు గీటోలు రావాలంటే మన ఘోర పరిస్థితి ఉంది, రోడ్ పరిస్థితి కూడా లేదు. ఈ ఇంత అడవి ప్రాంతంలో మూల ఈ సెంట్రల్ అండమాన్ జైలు ఉండదు, జైలు కంటే ఘోరం పరిస్థితి ఉంది. ఇక్కడ తువ్వ కూడా సరిగా కూడా లేదు ఇక్కడ రావాలంటే. ఇవాళ ఏమైనా అయితే ఇప్పుడు ఫుల్ వర్షం వస్తే బైక్ కూడా వెళ్ళదు, ఒక ఆటో వెళ్ళదు. ఇంత లోపల కట్టి మళ్ళీ ఎవరు కూడా ఇన్స్పెక్షన్ కూడా రావడం లేదు. మళ్ళీ కలెక్టర్ గారు వచ్చిపోయారు, ఏం భయం కూడా లేదు. ఇంత దొడ్డుపోయి 3 సార్లు వంట చేసి ఎవరన్నా పడేస్తారా? ఇప్పుడు మేము చూసినాం, వీడియో తీసినాం, దాంట్లో కూడా పురుగులే ఉన్నాయి. కాబట్టి వీళ్ళపై చర్య తీసుకొని ఇమీడియట్ ఈ వార్డెన్ మీద, ప్రిన్సిపల్ మీద యాక్షన్ తీసుకోవాలని చెప్పి, లేకుంటే ఘోరంగా ఉద్యమం చేస్తారు. ఇక్కడ ఇది మైనారిటీ రెసిడెన్షియల్ మొన్న ఇక్కడ కస్తూరిబాల అట్లా ఒక అమ్మాయి చనిపోయింది, మన సంగీత ఆస్వాదాలు అట్లా. ఇది ఏంటిది అసలు, ఏం నడుస్తుంది అసలు ఇది వ్యవస్థ తెలంగాణ ప్రభుత్వంలో? ఈ కొమరంభీం జిల్లాలో ఎక్కువ అవుతుంది. ఈ కలెక్టర్ కొమరంభీం జిల్లా కాగజ్ నగర్లో ఉన్నటువంటి మైనార్టీ రెసిడెన్షియల్ బాయ్స్లో ఈరోజు అస్వస్థతకు గురి కావడం జరిగింది. అసలు ఈ అస్వస్థతకు కారణం ఏంటన్నప్పుడు 4-5 రోజుల నుండి పురుగులన్నం పెడతా ఉన్నారు, అసలు కూరలు మంచిగా చేయట్లని చెప్పేసి విద్యార్థులు మాకు తెలిపిన సమాచారం. అయితే 4-5 రోజుల నుండి ఈ విద్యార్థులు చెప్తా ఉన్నారంట, అంటే పురుగులన్నం పెడుతూ ఉన్నారు, పురుగులు వస్తున్నాయని చెప్పేసి. అయినా కూడా అక్కడ ఉన్నటువంటి వార్డెన్ కావచ్చు, ప్రిన్సిపల్ కావచ్చు, ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఆ పురుగులన్నం
పెట్టడం వల్ల ఈరోజు దాదాపుగా 15 మందికి అస్వస్థతకు గురైనరు. దాంట్లో ఇద్దరికి సీరియస్గా ఉంది. ఆ 15 మందే కాకుండా ఇంకో 15 మందిని ఈ విజేత హాస్పిటల్కి తీసుకొస్తూ ఉన్నారు. అసలు ఈ కొమరంభీం జిల్లాలో ఇప్పటికే 15-20 రోజుల కాలంలోనే 5గురు మరణించారు. అయినా కూడా ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు కావచ్చు, విద్యార్థుల కోసం ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు. అసలు ఎందుకోసము ఈ గవర్నమెంట్స్ అయినా ఈ అధికారులైనా ఎవరి కోసం ఉన్నట్టు మరి? అంటే ఒక దేశ భవిష్యత్ తరగతి గదిలోనే రూపుదిద్దుకుంటారని చెప్పేసి అన్నప్పుడు అసలు కనీసం వాళ్ళకు ఉండడం కోసం కనీస సౌకర్యాలు లేవు మైనారిటీ రెసిడెన్షియల్లో. అదే కాకుండా అక్కడ కనీస ఫుడ్ ఫెసిలిటీలు సరిగా లేక విద్యార్థులు ఈరోజు 30 మంది అస్వస్థతకు గురయ్యి ఈ విజేత హాస్పిటల్ తీసుకొచ్చారు. మేము ఎస్ఎఫ్ఐగా మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ తెలంగాణ రాష్ట్రంలో బంగారు తెలంగాణ అని చెప్పేసి బంగారు తెలంగాణ మంచి తెలంగాణ అని చెప్పేసి కేసీఆర్ మాట్లాడుతున్నాడు. అది బంగారు తెలంగాణ కాదు, మాకు కావాల్సిన చదువుల తెలంగాణ కావాలి. అదే కాకుండా బతుకు తెలంగాణ కావాలని చెప్పేసి మేము ఈరోజు ఈ ఎస్ఎఫ్ఐ కొమరంభీం జిల్లా కమిటీ పక్షాన మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ఇటువంటి అవస్థలకు ఇప్పటికి ఎన్నోసార్లు గురైనా కూడా ఇప్పటికి కూడా అసలు ఎటువంటి చర్యలు తీసుకోవట్లేదు అధికారులు. మరి ఎందుకు తీసుకోవట్లేదని చెప్పేసి వాళ్ళు చెప్పాలి. అదే కాకుండా ఇంకోసారి ఇటువంటి కొమరంభీం జిల్లాలో ఇటువంటి అవస్థలకు గురి కాకుండా ఒక విద్యార్థి మరణం పోయినా కూడా ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కనీస బాధ్యత వహించాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. నా పేరు భీమేష్, ఎస్ఎఫ్ఐ కొమరంభీం జిల్లా అధ్యక్షులు. Hidayah Group of Educational Institutions is one of the emerging brand in the field of education. Has now established Hidayah Degree College, offering courses BBA, BCom Computer Applications, BCom General, BSc Nutrition, BSc BZC, separate blocks for boys and girls. Highly experienced faculties, communication and personality development for students, spacious classrooms, well-equipped laboratories, library and seminar hall, activity-based learning, leadership training programs, guest lectures by subject experts and much more. Admissions open, hurry up. Hidayah Degree College, opposite Choti Masjid, Muradnagar, Mehndipatnam, Hyderabad.